హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్. అండ్ ఈ రోజు అనదర్ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో మనం వంటగదిలో కిరాణా సరుకుల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కిరాణా సరుకుల్ని మనం రకరకాల కంటైనర్స్లో వేసుకుని గ్యాస్ స్టవ్కి దగ్గరగా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. మనలో చాలామంది రెంటెడ్ హౌస్లో ఉంటూ ఉంటారు కదండి. ఇలా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ర్యాక్స్ అనేవి ఎక్కువ ఇవ్వరనమాట. సో మా ఇంట్లో కూడా అంతే, ర్యాక్స్ అనేవి అసలు ఇవ్వలేదన్నమాట. సో నేనైతే ఈ గ్యాస్ స్టవ్కి దగ్గరగా ఉంచుకోవడం కోసం రోజు యూజ్ చేసే కిరాణా సరుకుల్ని ఒక కంటైనర్లో వేసుకుని గ్యాస్ స్టవ్కి దగ్గరగా ఉంచుకుంటాను. అయితే ఈ ర్యాక్స్ అనేది ఇవ్వకపోవటం వల్ల గ్యాస్ స్టవ్కి ఇలా పక్కన సర్దుకున్నట్లయితే చాలా అనేది గజిబిజిగా అయిపోతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా కింద కూడా స్పేస్ అనేది ఆక్యుపై చేసేస్తూ ఉంటుంది. సో ఇలా గజిబిజిగా అవ్వకుండా, ప్లేస్ అనేది ఆక్యుపై చేయకుండా ఉండాలి అంటే నేను కొన్ని మీషో నుంచి కొన్ని ఐటమ్స్ అనేవి తెప్పించుకున్నానండి. ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి. అంతేకాకుండా మన ప్లేస్ని ఎక్కువ ఆక్యుపై చేయకుండా నీట్గా ఉండేటట్టు చూస్తుంది, ఆర్గనైజ్డ్గా ఉండేటట్టు చూస్తుంది అనమాట. సో వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ చాలా చాలా బాగున్నాయి. మస్ట్ అండ్ షుడ్గా చాలా బాగా యూజ్ అవుతాయండి అందరికీ కూడా. సో అవేంటో ఇప్పుడు చూసేద్దాము. మనం వంట చేసుకునేటప్పుడు గరిటెలు, స్పూన్స్ కూడా చాలా ఉపయోగపడతాయి కదండి, చాలా ఇంపార్టెంట్ కూడా. ఇవి కూడా మనకి హ్యాండీగా ఉంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే వంట కూడా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో స్పూన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. సో అవి కూడా స్టవ్కి దగ్గరగా ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. ఇది మీషోలో తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి 268 రూపీస్కి వచ్చిందండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. మనకి ర్యాక్స్ అనేది సరిగ్గా ఇవ్వకపోయినా, లేదంటే చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది తీసుకురావటం వల్ల కిచెన్కి మరింత అందం అనేది వస్తుందండి. మనకి చాలా హ్యాండీగా ఉంటుంది. అంతేకాకుండా చక్కగా మనకి అత్యవసరమైనటువంటి వస్తువుల్ని ఈ స్టాండ్లో పెట్టేసుకున్నట్లయితే మనం వెతుక్కోకుండా వంట అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి 268 రూపీస్కి అవైలబుల్గా ఉంది. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదండి, మీషోలో మనకి యూజ్ అయ్యే వస్తువుల్ని నేను రివ్యూ చేస్తున్నానని చెప్పి. నిన్న ఆల్రెడీ శారీ అనేది రివ్యూ చేశాను. సో ఇంకా చూడలేదనుకున్న వాళ్ళు చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనకి వర్తా కాదా అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. మీరు ఆ రివ్యూ చూసుకుని ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంత గజిబిజిగా ఉన్నటువంటి సామానంని ఈజీగా మనం ఈ స్టాండ్లో సర్దుకోవచ్చు అనమాట. సో స్టాండ్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి, చాలా బాగుంది. మొత్తం అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో మనకి ఎక్కడ కూడా బ్రేక్ అయి రాలేదు. ప్యాకేజింగ్ వైజ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇక్కడ నేను ఈ విధంగా సర్దుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ర్యాక్స్ లేకపోయినా కూడా మనం ఈజీగా వీటిని స్టాండ్స్ని తీసుకుని స్టవ్కి దగ్గరగా మనం ఈ విధంగా పెట్టుకున్నట్లయితే వంట చేసుకోవటం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఈ స్టాండ్సే కదండి, మనం కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవటానికి ఆర్గనైజ్గా ఉండేటటువంటి ర్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా బాగా ఉంటాయి. వీలుంటే అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. మీషోలో ఏంటంటే మనకి అన్నీ కూడా హోల్సేల్గా దొరుకుతాయండి. నార్మల్గా మిగిలిన ఆన్లైన్ సైట్స్తో పోల్చుకుంటే మీషో అనేది చాలా చాలా మంచిగా ఉందన్నమాట. ప్రైస్ వైజ్ అయితే చాలా బాగుందండి. మనం ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్గా మనకి అవైలబుల్గా ఉంది. వీటిని మనం హోల్సేల్గా తీసుకుని బయట మనం ఈజీగా సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా పోపు దినుసులు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. అలాగే కింద ర్యాక్లో వచ్చేసి సాల్ట్, ఉప్పు, కారం, నెయ్యి డబ్బా ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల డైలీ మనం మార్నింగ్ లేచిన వెంటనే మనకి అవసరమయ్యే వస్తువులు మనకి హ్యాండీగా ఉండటం వల్ల వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ స్టాండ్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందండి. 268 రూపీస్ అంటే పెద్ద ప్రైస్ కూడా కాదనమాట. ఎందుకంటే బయట ఈ స్టాండ్ తీసుకోవాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా చెప్తూ ఉన్నారనమాట. బట్ మీషోలో అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి నాకు అవైలబుల్గా వచ్చింది. సో అదే నేను మీతో షేర్ చేస్తాను అనమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం స్పూన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. స్పూన్స్ కూడా మనకి ఎక్కడికక్కడ పడేయకుండా ఈ విధంగా ఒక కంటైనర్స్ తీసుకున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసేటప్పుడు 129 రూపీస్ అనమాట. సో ఈ స్టాండ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా స్పూన్స్ అనేవి నెతుక్కోకుండా ఎక్కడవక్కడ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది అందరిళ్లలో ఉన్నప్పటికీ కూడా బయట మనం ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకునే కంటే మీషోలో చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయండి. కాబట్టి 128 రూపీస్కి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా పెద్ద స్పూన్స్ అనేవి, గరిటెలు అనేవి నేను ఒక దాంట్లో పెట్టుకుంటాను. అదేవిధంగా నేను ఇంకొక స్టాండ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది జస్ట్ నార్మల్గా తీసుకున్నాను.
ఇది 180 రూపీస్ పడింది అనమాట. ఇందులో వచ్చేసి చిన్న చిన్న స్పూన్స్ అనేవి పెట్టుకున్నాను. బట్ నేనైతే సజెషన్ ఏమి ఇస్తానంటే ఇలాంటివి తీసుకోకండి, ఎందుకంటే స్పూన్స్ అనేవి పక్క నుంచి వచ్చేస్తూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే గ్యాప్స్ ఉన్నాయి కదా, సో అందుకని పక్క నుంచి వచ్చేస్తూ ఉన్నాయి. సో మీరు నార్మల్గా అంతా కవర్ అయ్యేది తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయండి, దీంట్లో చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు ఈజీగా ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. నేనైతే ఈ 2 తీసుకున్నాను. రీజనబుల్ ప్రైస్కి వచ్చిందని అనుకుంటున్నానండి. బట్ నేను స్పూన్స్ పెట్టాను చూడండి స్టాండ్, అదైతే నేను రికమెండ్ చేయను అనమాట. సో అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పక్కగా ఈ విధంగా దంచుకునేది ఉంటుంది కదా, సో అది పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ఆయిల్ కంటైనర్స్ కూడా మీషోలోనే తీసుకున్నాను. సో ఈ 2 ఆయిల్ కంటైనర్స్ నాకు 120 రూపీస్కి వచ్చిందండి. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈజీగా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట తీసుకోవడానికి. ఇది ఎలాంటి స్పాన్సర్ వీడియో కాదు, నేను ఓన్గా మనీ పెట్టుకొని తీసుకున్నటువంటి ఐటమ్స్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంది. నేను చాలా రోజులు అయింది తీసుకుని, నాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది. అండ్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ స్ప్రే అనమాట. మనం దోశ కానీ ఇట్లాంటివి వేసుకున్నప్పుడు, దోశ, పెసరట్టు లేదంటే చపాతి ఇట్లాంటివి వేసుకున్నప్పుడు ఈ ఆయిల్ని స్ప్రే చేసినట్లయితే ఎక్కువ ఆయిల్ అనేది కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే డైట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇందులో ఆయిల్ వేసేసి జస్ట్ స్ప్రే చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుందండి, ఇది రికమెండ్ చేస్తాను. చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒక్కసారి చెక్ చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో మీషోలో ఏంటంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మీరు తీసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ కనుక ఒకవేళ నచ్చలేదు అనుకుంటే మీరు ఈజీగా మళ్ళీ రిటర్న్ అనేది చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇలా చక్కగా ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసుకోవటం వల్ల కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు ఉండే కిచెన్లా కాకుండా, బోరింగ్గా కాకుండా మనం చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నామనే ఫీల్ అనేది కలుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను డెకరేటివ్ ఐటమ్ కూడా తీసుకున్నాను. సో ఇవి చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నప్పటికీ కూడా చాలా న్యాచురల్గా ఉన్న లుక్ అనేది తీసుకొస్తుందండి. ఇవి మొత్తం 5 వచ్చాయి అనమాట. సో దీని ప్రైస్ అయితే గుర్తులేదు, కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తానండి, మీరు చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా, కిచెన్ అనేది చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది కదా. సో మొత్తం అంతా కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా చాలా రకాల ఐటమ్స్ అనేవి ఉన్నాయి, మీరు ఒక్కసారి చెక్ చేసినట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవేనమాట. అండ్ ఇంకా ఫైనల్గా ఇంకొక ప్రోడక్ట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి గ్లాస్ బాటిల్ అనమాట. సో ఇది నాకు సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. సమ్మర్లో ఏంటంటే మనకి పాలు అనేవి కాచిన తర్వాత లేదంటే కాయక ముందు కూడా విరిగిపోతూ ఉంటాయి. సో ఈ గ్లాస్ బాటిల్ వచ్చిన దగ్గర నుంచి నేను పాలు అనేవి మరిగించుకున్న తర్వాత నేను ఈ గ్లాస్ బాటిల్లో వేసేసి, అంటే చల్లారిన తర్వాత ఈ గ్లాస్ బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనం మన్నాడు యూజ్ చేసినా కూడా విరగకుండా ఉంటున్నాయండి. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు పాలు అవసరం అవుతాయో తెలియదు అనమాట. సో నేను అందుకని స్టోర్ చేసుకోవటం కంపల్సరీ స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవటం వల్ల స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఎక్కువ విరగకుండా ఉంటాయి అన్నమాట. సో నాకు ఇది చాలా బాగా హ్యాండీగా ఉపయోగపడుతుందండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే ఇది ఫుల్గా రికమెండ్ చేస్తాను. ఈ సమ్మర్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది. నేను ఈ విధంగా కాచిన పాలని ఇలా వేసేస్తాను. సో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో ఇది మనకి 200 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది కూడా. అండ్ ఇందాక స్ప్రే చెప్పాను కదా, ఆయిల్ కంటైనర్, అదే ఆయిల్ స్ప్రే అనేది బాటిల్, అది కూడా మనకి 200 రూపీస్కి అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ విధంగా నేను అన్నీ కూడా సెట్ చేసుకున్నాను. నాకైతే బాగా అనిపించింది. మనకి ర్యాక్స్ ఇవ్వకపోయినా పర్వాలేదన్నమాట. మనం ఈ విధంగా మంచి ప్రైస్లో మనం వర్త్ఫుల్ ప్రోడక్ట్ని మనం తీసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ మేము ఒకవేళ సపోజ్ మేము ఇల్లు మారాలనుకున్నా కూడా తర్వాత ఇంట్లో కూడా మాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సొంత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రోడక్ట్స్ అనేవి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనీ అనేది అసలు వేస్ట్ అవ్వదు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్తే, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.